ఫ్రెండ్ జై శ్రీరామ్ జై శ్రీ గణేష్. ఇప్పుడు వచ్చేసి మనం పికెట్లో మాంకాలమ్మ టెంపుల్ దగ్గర ఉన్నాము. చూసి ఇక్కడ మనకి గ్రాండ్ సెటప్ ఉందన్నమాట. మొత్తం బ్యానర్స్ నుండి చేసిరు అనమాట ఈసారి డెకరేషన్. మనకి మొత్తం ట్రస్ అయినా చాలా బాగుంది. ఇప్పుడు మీకు నేను టెంపుల్ లోపల చూపిస్తా. మొత్తం టెంపుల్ ఎంట్రన్స్ అనమాట ఇది. మనకి మొత్తం డెకరేషన్ మాత్రం ఈసారి చాలా మంచి చేసిరు అమ్మవారికి. ఇప్పుడు మనకి లోపల కనిపించి వచ్చేసి తులజాభవాని అమ్మవారు అనమాట. చూడొచ్చు ఈసారి మాత్రం మన గ్రాండ్ సెలబ్రేషన్స్ అయితే ఉన్నాయి మన మాంకాలమ్మ టెంపుల్లో, పికెట్ మాంకాలమ్మ టెంపుల్. చూడొచ్చు ఇది మన అశోక చెట్టుతో పాటు మన నీమ్ ట్రీ అనమాట, యాప చెట్టు రెండు కలిపి ఉంటుంది అనమాట. మనకి ఇక్కడ హైలైట్ ఏంటంటే మనకి ఏదైతే లోపల చెట్టు ఉందో అమ్మవారి గర్భగుళ్ళకి వెళ్ళి మనకి యాప చెట్టు ఉందన్నమాట. యాప చెట్టులోనే మనకి అమ్మవారు ఉంటుంది. చూడొచ్చు అక్కడ మీకు కనిపిస్తుంది అమ్మవారు, మాంకాల అమ్మవారు అనమాట. మీరు డైరెక్ట్ చూస్తేనే అర్థమవుతుంది అనమాట. చాలా బాగుంటుంది. చూడొచ్చు ఇక్కడ పైన చూడొచ్చు అమ్మవారు. మీకు యాప చెట్టుకే ఉంటుంది అమ్మవారు. మనకి మస్ట్ విజిట్ టెంపుల్ అండ్ పికెట్ అనమాట. ఇది నార్మల్ టైమ్స్లో మీకు ఇంత పబ్లిక్ ఉండదు, నార్మల్గా ఉంటుంది. ఎప్పుడో వచ్చి మీరు విజిట్ చేయొచ్చు అనమాట. మనం చూసినట్టయితే మనకి గణేశుడు ఉందన్నమాట. సిద్ధి బుద్ధి అమ్మవారి పక్కన లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో. మనకు వచ్చేసి తులజాభవాని అమ్మవారు అనమాట. మనము మన భూలక్ష్మమ్మ టెంపుల్కి వచ్చినాం అనమాట. ఇక్కడ వచ్చేసి ఇంపార్టెంట్ ఏంటంటే మనకి అమ్మవారి భూమిలోనే వెలిసిందనమాట భూలక్ష్మి అమ్మవారు. వెనకాల మనకి నాగంపం పడిగి ఉంటుంది అనమాట. మీకు లోపల చూపిస్తాను నేను. వచ్చేసి మన నాగదేవతలు అనమాట. రాగి చెట్టు కింద రాగి చెట్టు యాప చెట్టు రెండు ఉంటాయి అనమాట. ఇది వచ్చేసి మా ఫేమస్ టెంపుల్ అనమాట. టైమింగ్ చూడొచ్చు ఇక్కడ మా టెంపుల్ టైమింగ్స్. మండే టు సాటర్డే వచ్చేసి 6 AM to 11 AM, మళ్ళీ ఈవినింగ్ 6 AM to PM to 8 PM మన ఈవినింగ్ టైమింగ్ అనమాట. చూసుకోవచ్చు ఇక్కడ. ఫ్రైడేస్ ఏమో మళ్ళీ ఈ మార్నింగ్ 5. ఇవన్నీ టెంపుల్ టైమింగ్స్ అనమాట. లోపల అయ్యగారు ఉంటే అయ్యగారితో ట్రై చేద్దాం మాట్లాడడానికి. చూడొచ్చు మనకి కింద కనిపిస్తుంది కదా అమ్మవారు. వెనకాల భూలక్ష్మి అమ్మవారు అనమాట. మీకు బ్యాక్ సైడ్ చూపిస్తాం. మనకి నాగదేవత కూడా ఉంటుంది. అమ్మవారు మెయిన్ ఇంపార్టెంట్ వచ్చి మన హైదరాబాద్లో భూలక్ష్మి మాత తక్కువ ప్లేస్ ఉంటుంది. మన పికెట్లో మెయిన్ అనమాట. ఆల్మోస్ట్ ఒక 50 years నుంచి ఉందన్నమాట. 50 years ప్లస్ అనమాట. చాలా ఓల్డ్ టెంపుల్ అనమాట. ఇది మొత్తం టెంపుల్ మొత్తం రెనోవేషన్ చేసిరనమాట. రెనోవేషన్ చేసిన తర్వాత లక్ష్మీదేవిని మీద పెట్టారనమాట. ఇక్కడ కనిపిస్తుంది మనకి లక్ష్మీదేవి అనమాట. చూసి ఎంత బాగుంది అమ్మవారు. దయచేసి అందరు వచ్చి మన వచ్చేసి మంచి శ్రీచక్రం కూడా ఉంది. కుంకుమార్చన కూడా చేస్తారు. అయ్యగారే చేస్తారు అనమాట కుంకుమార్చన. చూసు ఎంత బాగుంది అమ్మవారు. దర్శనం అయిపోగానే మనం ఇమీడియట్ వెనకకి వెళ్ళిపోతాం అనమాట. అమ్మవారు బ్యాక్ సైడ్ మీరు చూసినట్టయితే షాక్ అంటే స్వయంభూ అనమాట అమ్మవారు. చూడొచ్చు మనకి నాగదేవత అనమాట. చూడొచ్చు మనకి శ్రీ నాగభైరవి అమ్మవారు అనమాట. చూడొచ్చు మనం వచ్చి మన అమ్మవారి దర్శనం డైరెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఎవరికి ఏం ఇబ్బంది ఏం కాదు.
ఇక్కడ మన హైదరాబాద్లో ఇక్కడ వచ్చేసి చాలా తక్కువ ప్లేస్ ఉంటుంది. నాగంబాం పడిగి వచ్చింది అనమాట డైరెక్ట్ అమ్మవారిది. చూడొచ్చు ఎంత బాగుందో. దయచేసి మనకు వచ్చేసి లొకేషన్ వచ్చేసి డైరెక్ట్ మన జేబీఎస్ బస్ స్టాప్ పక్కన మనకి గల్లీ మెయిన్ రోడ్ ఉంటుంది అనమాట. కేవీ స్కూల్ ముందే కేవీ ప్రైమరీ కేవీ స్కూల్ అని కొడితే దాని పక్క పంట ఉంటుంది అనమాట టెంపుల్. మీకు మెయిన్ రోడ్ మీకు కూడా కనిపిస్తుంది. చాలా బాగుంటుంది టెంపుల్. వచ్చి మీరు దయచేసి అంతా విజిట్ కండి. ఇంకోటి ఏంటంటే మెయిన్ ఇక్కడ మనకి 2 టెంపుల్స్ ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు మనము చూపిస్తాను మీకు అక్కడ సైడ్ వెళ్ళి. ఇది వచ్చేసి మన శివాలయం అనమాట. అన్టోల్డ్ ప్లేసెస్ ఆఫ్ సికింద్రాబాద్ అనుకోండి. ఇక ఇవి చాలా ఫేమస్ టెంపుల్స్ అనమాట సికింద్రాబాద్లో. ఇది వచ్చేసి మన కాశీకల్ తీసుకొచ్చింది అనమాట శివలింగము. శివలింగం మాత్రం చాలా బాగుంటుంది. రెగ్యులర్గా ఎప్పుడూ మనకి అభిషేకాలు అనేది అయితేనే ఉంటాయి. మనకి ఎక్కడ లేనట్టు మన హైదరాబాద్లో 4 సైడ్స్కి వెళ్ళి 4 డోర్స్ అనేది ఓపెన్ ఉంటాయి అనమాట. ఎప్పుడు మనకి లెఫ్ట్ 1 2 3 4 అనమాట. 4 సైడ్స్ 4 డోర్స్ అయితే స్క్వేర్లో అయితే ఉంటుంది అనమాట టెంపుల్. మనకి ఏ సైడ్కి వెళ్ళినా దర్శనం చేసుకోవచ్చు అనమాట శివులింది. ఎంత బాగుందో. మనకి సూర్యభగవానుడు, కుమారస్వామి, గణేశుడు, ఇంకా వెనకాల వచ్చేసి అమ్మవారు అనమాట. 5 ఇక్కడ ఒక్కది 1 ప్లేస్లో మనం చూడవచ్చు. చాలా బాగుంటుంది టెంపుల్ మొత్తం. వచ్చి అందరి దర్శనం చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్. జై శ్రీరామ్, జై శ్రీ గణేష. వచ్చి మన గజస్తంభం కూడా ఎంత పెద్ద పెట్టి చూడొచ్చు. మనకి పైన నాగంపాము పడిగే కూడా ఉందన్నమాట. పైన కనిపిస్తుంది మనకి. శివరాత్రికి అయితే మనకి స్పెషల్ అభిషేకాలు, హారతి ప్రతి ఒక్కటి ఉంటాయి అన్నమాట. నేను మళ్ళీ ఇంకో రోజు వచ్చి డీటెయిల్గా టెంపుల్ గురించి ఒక సపరేట్ బ్లాగ్ చేస్తాను అనమాట. ఈ టెంపుల్ స్టోరీ కూడా చాలా ఎక్కువ ఉందన్నమాట. చాలా పెద్దదన్నమాట. ఈ 2 టెంపుల్స్ పక్క పక్కకు లైట్స్ వచ్చేసి భూలక్ష్మమ్మ టెంపుల్, ఇక్కడ వచ్చి శివాలయం అన్నమాట. ఇది మన మెయిన్ టెంపుల్ అనమాట. ముత్యాలమ్మ టెంపుల్. ఇక్కడనే మనకి అమ్మవారు భవిష్యాన్ని చెప్తుంది. ఇప్పుడే మన జల్లికుండ కూడా మీకు జల్లికుండ కూడా చూపిస్తా. పచ్చికుండ అమ్మవారు దాని మీద నిలబడి మనకి ఇక్కడ భవిష్యాన్ని చెప్తుంది అనమాట. మన పికెట్లో చూడొచ్చు. టెంపుల్ మాత్రం చాలా బాగుంటుంది. మీకు ముత్యాలమ్మ అమ్మవారి దర్శనం కూడా చేపిస్తాను. ఇక ఈసారి వచ్చేసి మనకి ఇక్కడ ట్రస్కి వేసిరు అనమాట. లైటింగ్ ట్రస్ చూడొచ్చు. టెంపుల్కి చాలా మంచిగా వేసి లైటింగ్. శ్రీ భగవతి ముత్యాలమ్మ టెంపుల్ పికెట్. చూడవచ్చు ఎంత బాగుందో టెంపుల్ మనకి. వచ్చేసి మనకి పచ్చికుండ అనేది వచ్చిందనమాట అమ్మవారి దగ్గరికి. దీని మీద మన రేపు అమ్మవారు నిలబడి భవిష్యాన్ని చెప్తుంది అనమాట. మన పికెట్ల శ్రీ భగవతి ముత్యాలమ్మ టెంపుల్ పికెట్ల మనం లోపలికి వెళ్ళి చూడొచ్చు. అమ్మవారిది డెకరేషన్ మనం చాలా మంచి చేసింది ఈసారి. కొంచెం గ్రాండ్ మన డెకరేషన్ ఉందన్నమాట. చూడొచ్చు మంచిగా ఫ్లవర్స్ తోటి మన లైటింగ్ తోటి చూడొచ్చు ఎంత బాగుందో. ఇక్కడ వచ్చేసి అమ్మవారు అందరూ కలిసి బోనాలు సమర్పిస్తారనమాట అమ్మవారికి. చూడొచ్చు మొత్తం బోనాలకి అన్ని సమర్పిస్తారు. మనం లోపలికి వెళ్ళి అమ్మవారి దర్శనం అనేది తీసుకుందాం అనమాట. శ్రీ భగవతి ముత్యాలమ్మ టెంపుల్ చూడొచ్చు ఎంత మంచి సెలబ్రేషన్ చేస్తారు ఇక్కడ. మొత్తం మన డెకరేషన్ అయినా సరే ప్రతి ఒక్కటైనా సరే చూసుకోవచ్చు ఎంత మంచిగా ఉందో. చూడొచ్చు మనకి ఇక్కడ. నేను లోపలికి వెళ్ళినాక నేను వీడియో ఆన్ చేస్తాను అనమాట.